హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీ లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా విషయానికి వచ్చేద్దాము. నామినేషన్స్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్లోకి దివ్య వచ్చేసిందో. దివ్య నామినేషన్లోకి వచ్చింది. ఏంది ఇంత డ్యాన్స్ ఎత్తుంది అనుకుంటారా? మరి గుంటది ఎట్లా చేసింది? తనుజ విషయంలో చేసినది మీరు అప్పుడే మర్చిపోయారేమో. నేను మర్చిపోను. నా కళ్ళతో చూసిన నిజాన్ని ఎప్పుడూ మర్చిపోను. అక్కడ తను చేసిన అన్యాయం నాకు ఇంకా ఇంకా గుర్తుకుంది. దాని మూలంగా సాటర్డే సండే ఎపిసోడ్లో తనుజ ఎట్లుంది? అసలు యాక్టివ్ ఉందా? మస్తు డల్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా క్యాప్టెన్ కావాలని అనుకుంది. అనవసరంగా దివ్య చేసిన లత్తుకోర్ పనికి క్యాప్టెన్ అయితే కాకుండా అయిపోయింది. అందుకని చెప్పేసి నేను అనుకున్న పర్సనల్గా ఒకడిని ముంచి లేద్దామని చూసేటోళ్ళు మస్తు ఉంటారు తెలుసా. దివ్య లాంటోళ్ళని నేను చాలా మందిని బయట కూడా అబ్జర్వ్ చేసిన. ఎట్లా అంటే మన ముందు మంచి మాటలు మాట్లాడుకుంటేనే, నంగనాచమ్మ తుంగబూర్రమ్మ మాటలు మాట్లాడుకుంటూనే వెనకాల వెన్నుపోట్లు పొడుస్తారు. ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా వచ్చే ఉంటారు. కన్ఫామ్గా హార్ట్ఫుల్గా మీకు అనిపించిందంటే దీనికి లైక్ వెండకుండా మాత్రం పోవద్దు చెప్తున్నా. అస్సలు పోవద్దు లైక్ వేయకుండా. పాపం దొరుకుతుంది మరి చెప్తున్నా. ఎందుకనంటే మీకు అనిపించినప్పుడు మీరు లైక్ వేయాలి కదా. మీరు లైక్ వేయకపోతే ఎట్లా? అందుకే అంటున్నా. ఏందో ఏమో సమాజం, ఏది కరెక్ట్ చెప్పినా నమ్మరు, వినరు. ఏదైనా చెప్తే మళ్ళీ మీద పడిపోతారు. ఇప్పుడు కామెంట్లు కూడా పెడతారు, ఏంది దివ్య గురించి ఎట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు అని. ఎన్నుపోటు వడిచింది అని అనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది నిజంగా జెన్యున్గా మీకు అనిపించినట్టు ఉంటే కామెంట్లతో బద్దలైపోవాలి. ఈ వీడియో కామెంట్లతో బద్దలైపోవాలి. ప్రతిసారి ఇదే చెప్తావారంటే మరి మీరు వేస్తలేరు కదా. అందుకని చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా అంతే. దివ్య విషయంలో నాకైతే నామినేషన్లకు రావడం చాలా చాలా సూపర్గా అనిపించింది. రీతు పెట్టిన పాయింట్స్ ఉన్నాయి చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బా. రీతుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. రీతు మెయిన్ వీటిలలోనే నాకు అనిపిస్తుంది ఎట్లా మాట్లాడాలనో ఎట్లా ఉండాలనో. రీతుకి మంచి ప్లానింగ్ తెలుసు. ఆ ప్లానింగ్ ప్రకారమే పోతుంది. ఏం పాయింట్స్ పెట్టింది తెలుసా? మ్యానిపులేట్ చేస్తావు నువ్వు మనుషుల్ని అని చెప్పి. నిజంగానే తక్కువ ఇది కాదు. మరి ఆ రేంజ్లో వేసింది దివ్య. సాయి విషయంలో ఎట్లా వేసింది? సాయి దివ్యాన్ని తీసేస్తానే లోపు ఇక ఒకటే తిరిగా సాయి 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 అట్లా పిలుచుకుంటా మొత్తం మనిషిని మసిమూసి వారెడికాయ వేస్తారు చూడండి. ఇట్లా మంత్రం వేస్తారు, కొన్ని మంత్రాలు వేస్తారు. నిజంగానే వీటిని ఏమంటారు, వశీకరణ మంత్రము, ఇంకో ఉంటే బ్లాక్ మ్యాజిక్లు, గీక్ మ్యాజిక్ మత్తి అంటారు కదా ఇంగ్లీష్లల్లో. అసలు మంత్రాలను వేసి మసి మూసి మారేడుకాయ చేసి రీతు సైడ్ పంపించింది. అంటే రీతుని తీసేయడానికి ప్లాన్ చేసింది. రీతుని తీసేయబోతుంటే రీతు గట్టిపిండం అయ్యి ఆడ ఒర్రింది, లేకపోతే నడుపుతుండేనా ఆ రోజు. దివ్య బదులు రీతు పోతుండే ఫస్ట్. అంత పెద్ద ప్లాన్ చేసింది. అయితే అవే పాయింట్స్ చెప్పింది. మెయిన్ పాయింట్స్ వచ్చేసి మీ నామినేషన్స్లో, అంటే నామినేషన్లో కానీ ఎన్లోనో కానీ నలుగురిని పక్కకు పెట్టుకుంటావు, నలుగురిని బాణాలు వదిలినట్టు వదులుతావు. వాళ్ళు నువ్వు చెప్పే మాటలు విని మ్యానిపులేట్ అయ్యి వాళ్ళు చేయాల్సిన పని అంతా క్లియర్గా చేసుకుంటూ పోతారు. నువ్వేది చెప్పాలనుకున్నావు అది చేస్తారు వాళ్ళు అని చెప్పేసి ఆ విషయంలో చెప్పింది. సూపర్ పంచులు పడ్డాయి అనిపించింది నాకైతే. అట్లనే చేసిరు. మరి మొన్న సుమన్ శెట్టి అన్న కూడా రీతు మన దివ్య చెప్పిందని చెప్పేసి కళ్యాణ్ని తీసేపించిండు. అదే కళ్యాణ్ విషయంలో కొంచెం ఆగుంటే కళ్యాణ్ గేమ్ ఆడేటోడు కదా. పాపం కళ్యాణ్ ఆడకుండా చేసిరు కదా గేమ్. అయితే నాకు ఆ విషయంలో నిజంగా అనిపించింది. తర్వాత నిఖిల్ విషయంలో నామినేషన్, నిఖిల్ నామినేషన్ ఎందుకు వేసిరంటే నిఖిల్ కనబడతలేరు అని. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పటి నుంచి కూడా గేమ్ కనబడతలేరని కళ్యాణ్ నామినేట్ చేయడం జరిగింది. దానికి సేమ్ కళ్యాణ్ మన సుమన్ శెట్టి అన్న కూడా అదే నామినేషన్ తీసుకున్నాడు. కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ ప్రకారం నాకు కూడా కొన్ని కరెక్ట్ అనిపించినాయి. ఎక్కడనంటే ఇప్పుడు ఇన్ని వారాలు అవుతుంది, 4 వారాలు అయింది వాళ్ళు వచ్చి. 4 వారాలలో గౌరవ్ బయట వచ్చినంత ఇదిగా కూడా సుమన్ శెట్టి గారు రావట్లేదు. సారీ, మన నిఖిల్ రావట్లేదు. అందుకని సుమన్ శెట్టి అన్న ఇద్దరు, కళ్యాణ్ ఇద్దరు నామినేషన్లకు అయితే మనోడిని నిఖిల్ని అయితే తీసుకొచ్చారు. ఇక భరణి గారిని నామినేషన్ చేసింది ఎవరు? ఇమాన్యుల్. అన్న కోసం గేమ్ ఆడి
అన్నను గెలిపించి ఇప్పుడు అదే అన్నను బయటకు పంపించడానికి ప్లాన్ చేసిండు. నామినేషన్స్ అంటే ఏంటో వాళ్ళకి తెలుసు కదా అసలు. నామినేషన్ వేస్తే ఓటింగ్లు పడకపోతే మొన్ననే ఎర్జు దాకా వేయచ్చిండు. సాయిను మన భరణి గారు ఇద్దరు ఉంటే సాయి వేయండి కదా. మరి అదే ఇప్పుడు నామినేషన్ వేసి గట్టిగా ఆడమని చెప్తున్నావు. నామినేషన్లో ఒకవేళ భరణి గారు బయటకు వెళ్ళిపోతే ఇదే అంట. మరి నేను కన్నింగ్ అని నేను అంటే మీరు విన్నారు, అక్కడ కన్నింగ్ వేసాలే కదా. మరి నామినేషన్ల దాకా తీసుకొచ్చి నామినేషన్లు చెప్పుడేంది పాయింట్లు. నీకు ఉండాలనిపిస్తే భరణి గారు ఆట చూడాలనిపిస్తే నువ్వు భరణి గారి కోసం నిజంగానే హార్ట్ఫుల్గా గేమ్ ఆడుంటే ముందే మామూలుగా చెప్పుకొని నీకు గట్టి పాయింట్స్ ఎవరు చెప్పుకోవచ్చు కదా. పాయింట్స్ అంటే సేఫ్ గేమ్ లాగా ఆడిండు ఇమ్ము. ప్రతిసారి ఇమ్ముతో ఇది అయిపోతుంది. సేఫ్ గేమ్గా నామినేషన్లు జరుగుతున్నాయి. ఇక దివ్య వచ్చేసి గౌరవ్ని నామినేషన్ చేసింది. ఏ విషయంలో తెలుసా? పవర్ విషయంలో. పవర్ వాడుకున్నాడు కదా ఇమాన్యుయల్. ఏ పవర్? మన బ్లెస్సింగ్ పవర్, బిగ్ బ్లెస్సింగ్ పవర్ వాడుకున్నాడు కదా. ఆ పవర్ అంట తనకు హిందీ రాదు, హిందీ వచ్చు, తెలుగు రాదు కాబట్టి నీకు ఆ పవర్ గురించి అర్థమవుతలేదు కాబట్టి అక్కడ ఇమ్ము వాడుకోవాల్సి వచ్చింది. నాకు అర్థం కాదు. పక్కనోడి సొమ్ము అంత ఇదిగా తిని వాడుకున్నామని దవాయించి మాట్లాడేంది. పోనీ పక్కన ప్లేస్ ఖాళీగా ఉంటే కబ్జా చేసి ఇల్లు కట్టేస్తుంది ఏంది ఈ లెక్కలు చూస్తే? ఎందుకు ఏమన్నా అంటే ఏం చెప్తుంది? ప్లేస్ ఖాళీగా ఉంది, సంవత్సరాల తరబడి ప్లేస్ ఖాళీగా ఉంది, ఖాళీ వాడు ఎందుకు ఉంటుంది అని చెప్పి మేము ఇల్లు కట్టేసినాం అని చెప్తుందేమో నాకు భయం అవుతుంది. మరి ఈ లెక్కలు మాట్లాడితే అక్కడ గౌరవ్ ఫీల్ అవ్వడట్లా తప్పేముంది? ఇప్పుడు ఆ పవర్ గౌరవ్ది కదా, తీసుకుందవలు ఇమ్ము. వీళ్ళిద్దరి మధ్యలో లేనిది ఈమెకి ఎందుకు వచ్చింది పంచాయతీ? అదే లత్తుకూర పంచాయతీలు అంట. నేను వట్టిగేమన్నా, నేను వట్టిగా వాళ్ళని నోరు వారేసుకోను. నేను అనేదే లత్తుకూర పంచాయతీలు ఎందుకు అని అంట. ఆడ గౌరవ్ది అయితే ఇమ్ము తీసేస్తే మధ్యలో దివ్య నొప్పింది గౌరవ్ ఫీల్ అయితే. నాకు అర్థమైతలేదు. పక్కనోడు గెలికి మరి పుండు ఏమంటారు ముట్టి పుండుని గెలికి మరి నువ్వు ఆనందపడేందో నాకు అర్థమవుతలేదు ఆ విషయంలో. ఆ నామినేషన్ అదేమన్నా నామినేషనేనా? బిగ్ బాస్ ఏం చెప్పిండు అక్కడ? మీకే కాదు జనాల మనసులోకి చొచ్చుకపోవాలి నామినేషన్స్ అని. గౌరవ్ విషయంలో దివ్య చేసిన నామినేషన్ నాకైతే నచ్చలేదు. ఆ పాయింట్ కరెక్ట్గానే కాదు నాకైతే. ఆ విషయంలో దివ్య ఇంకా ఎందుకు దివ్య బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా దివ్యకి గేమ్ అర్థమైతలేదు. ఎటు భరణి చుట్టూ తిరగాలని, భరణి గారి చుట్టే గేమ్ ఉంటే బాగుంటుంది అన్న ప్లానింగ్లోనే ఉంటుంది తప్ప మిగతా అవన్నిటిలో తనకు రావట్లేదు అని నాకు అనిపిస్తుంది. మరి ఇక అది మీకు ఒపీనియన్ ఎంతవరకు? దివ్యకి ఓట్లు వేసేటోళ్లకు ఒకటే, తనుజాకి చేసిన అన్యాయం, కళ్యాణ్కి చేసిన అన్యాయం, గౌరవ్ విషయంలో ఇమ్ము చేసిన అన్యాయానికి తను చేసిన సపోర్టు, ఇవన్నీ చూసుకొని ఇంకొకటి భరణి గారి గేమ్ అయితే దివ్య వల్లనే ఖరాబ్ అయిందని అయితే నేను పక్కా చెప్పగలుగుతా. ఆ విషయంలో మీకు ఏమైనా 100% కొంచెమైనా క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అవును దివ్య వల్ల భరణి గారికి ప్రాబ్లం అయింది అని చెప్పి. ఇప్పుడు కూడా ప్రతిసారి ఎక్కడ భరణి గారు కూర్చున్నావో లైవ్లో, నేను ఎంతసేపు లైవ్ చూసినా ఎక్కడ భరణి గారు కూర్చున్నావో అక్కడనే కూర్చుని ముచ్చట్లు పెడుతుంది. ఆయన కొద్దిసేపు వదలరా? ఆయన గేమ్ ఆయన ఆడుకోని కదా, ఆయన ఆట ఆయన ఆడని కదా. ఎందుకు పక్కోళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఎన్ని రోజులు? ఆయన తోనిపోతే నువ్వు బయటపడుతున్నావు అనే కదా. ఇన్ కేస్ ఆ రోజు భరణి గారు సపోర్ట్ చేయకపోతే దివ్య అనే పర్సన్ బయట కనబడదికపోయేది. కామనర్స్లో చాలా వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ శ్రీజ తన గేమ్తో బయటకు వచ్చింది, కళ్యాణ్ తన గేమ్తో బయటకు వచ్చిండు, పవన్ కూడా తన గేమ్తో బయటకు వచ్చిండు, హరిత హరీష్ గారు తన యాటిట్యూడ్తో బయటకు వచ్చిండు. కానీ అదే మర్యాద మనిషి వచ్చిండ బయటికి, గేమ్ కనవాళ్ళే వెళ్ళిపోయిండు. ప్రియా వచ్చిందా? ప్రియా అరవడంలో చూపించింది కానీ గేమ్ కనవాళ్ళే వెళ్ళిపోయారు. అట్లనే దివ్య కూడా వెళ్ళిపోతుండే. దివ్య భరణి గారిని పట్టుకోకపోతే ఆ రోజు భరణి గారు సపోర్ట్ చేయబట్టి దివ్య ఉన్నది అని నాకు అనిపిస్తుంది అంతే. ఆ విషయంలో మీకు క్లారిటీ ఉంటే క్లారిటీ ఖచ్చితంగా కామెంట్ల రూపంలో అయితే తెలియజేయండి. ఇక నామినేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి. ఈసారి తనుజాకు
కళ్యాణ్కి ఫ్యాన్స్కి అయితే పండగే. ఎందుకనంటే నామినేషన్ దాకా రాలేరు, హ్యాపీ వీక్ అన్నట్టు చాలా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు కూడా గేమ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆడవచ్చు. ప్రతిసారి నామినేషన్స్లో కళ్యాణ్ తనుజ ఇద్దరు వస్తారు, వచ్చినా కూడా లాస్ట్లో ఇద్దరు సేవ్ అవుతారు. అంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, వాళ్ళు ఆడే గేమ్ అలాంటిది. ఈసారి ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ బటర్ అని నేను అంట. మీలో ఎంతమందికి నాకు సపోర్ట్ ఇస్తున్నారు దివ్య ఎలిమినేషన్లో? అవును దివ్య కంపల్సరీ ఎలిమినేషనే అని అనేవాళ్ళు ఖచ్చితంగానంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఏమంటారు మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఖచ్చితంగా. ఇంకా పర్సనల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతిసారి దివ్య విషయంలో భరణి గారే ఉంటారు, ప్రతిసారి భరణి విషయంలో దివ్యనే ఉంటుంది. తనుజ ఇక్కడ కనబడది, తనుజ తక్కువనే. వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే గేమ్ వైజ్గా ఏదైనా సరే చాలా తక్కువ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కనిపించినంత మరి కనిపించేది. కానీ ఎందుకో తనుజకు వచ్చేసరికి బయట రాంగ్ పుట్రే, బంధాలు, బాండింగ్స్, ఎమోషన్స్ ఏందో అని. అరే ఏడుందిరా నాయన ఎమోషన్స్ బాండింగ్స్తోని? గేమ్ ఏదో సెల్ఫ్ ఆడుతుంది. ఒకప్పుడు నానా అన్నందుకు నానా విషయంలో ఫేమస్ చేసి పడేసిరు. తర్వాత మాధురి గారిని మ్యాడీ అనుకుంటూ మాట్లాడితే అది తప్పు చేసిరు. ఇక్కడ అమ్మ కొడుకులు కనిపిస్తలేరు, లవ్ బాండింగ్ కనిపిస్తలేదు. ఈ ఒక్క బాండింగ్ ఎందుకు ఇంత కనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు. ఒక విషయానికి వస్తే నిన్న టాప్ 2లో కప్పు కోసం పెట్టిన దాంట్లో టాప్ 2లో తనుజకు మన ఇమ్ముకు ఓటింగ్ పరంగా ఇద్దరికి 5-5 వచ్చినాయి కదా. నాకు అక్కడ ఎక్కడ బాధ వేసింది తెలుసా? డెమాన్కి కళ్యాణ్కి కూడా ఆ ఓటింగ్ పర్పస్ ఎందుకు రాలేకపోయింది అని చెప్పి. అసలు లెక్క పెడితే వీళ్ళిద్దరు కూడా బాగా ఆడతారు ఆటపరంగా, ఎందుకు వీళ్ళు బయటకు రాలేదు? అసలు ఎందుకు వీళ్ళు వస్తలేరు? టాప్ 5లో ఉండాల్సిన మెంబర్స్ వీళ్ళందరూ. కప్పు తీసుకోవాల్సి వస్తే తనుజకి పోటీగా ఇమ్ము కన్నా కూడా కళ్యాణ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటా. కళ్యాణ్ తనుజ చేతిలో కప్పు విన్నర్ ఉంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే కన్నింగ్స్తో ఆడిన ఆట ఇమ్ముది, నాకు క్లియర్గా అర్థమైన ఆట ప్రకారం 100% ఎఫెక్ట్స్ పెట్టి తనకు రైట్ అనిపించింది వేసి రాంగ్ అనిపించింది వదిలేసి కళ్యాణ్ డూపర్గా ఎక్కడ ఆడనో ఎక్కడ వదిలేనో అట్లా ఆడిండు. దివ్య విషయంలో కూడా దివ్య నామినేట్ చేస్తే బాగుండనిపించింది. ఎందుకనంటే దివ్య విషయంలో క్లియర్ ఉంది 100% ద్రోహం చేసిందని చెప్పి, అయినా సరే నామినేషన్ తీసుకోలేడు. ఇంకా ఎలా ఎంతమందిని ఇట్లా అంటే పోనీలే అన్న వదిలేస్తాడు అనేది నాకు అర్థమవుతలేదు. నాకు అనిపించింది కళ్యాణ్ దివ్య నామినేషన్ చేస్తే చూడాలని. మీలో ఎంతమందికి అలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రివ్యూ అయితే నామినేషన్ రివ్యూనే, నామినేషన్స్ ప్రకారం వీళ్ళు ఉన్నారు. దీంట్లో మెయిన్ భరణి గారు, సంజన, నిఖిల్, మన గౌరవ్, దివ్య మెయిన్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళ నుంచి ఎవరు బయటకు వెళ్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా నేను చెప్పేస్తున్నా, దివ్య ఎప్పుడు కానీ పోటు పొడిచే వాళ్ళు పక్కనోడి అంటే తన గెలుపుని చూసుకోవచ్చు, పక్కనోడి నాశనాన్ని కోరుకునేటోళ్ళు అస్సలు అవసరం లేదు. అది బిగ్ బాస్ హౌసే కానీ బయట ప్రపంచమే కానీ చాలా వరకు ఇవే జరుగుతున్నాయండి. పక్కనోడి ఏమవుతుంది తెలుసా? మెయిన్ వాడు ఎట్లుంటుందో వాడిని లైఫ్ పక్కన పెడతాడు. పక్కనోడు నాశనమైందా, పక్కనోడు ఏడ బాగుపడతాడేమో, పక్కనోడు ఏడ ఉద్ధరిస్తాడేమో, వీడు నాశనం కావాలి అన్న దాని మీదనే బయట కూడా చాలా వరకు ఉన్నారు. అట్లే అదే పద్ధతిలో ఇక్కడ కూడా నడిచింది. నాకు ఆ దివ్యను చూస్తే నిజంగా అదే గుర్తుకొచ్చింది. కొందరిని మాటలతో మ్యానిపులేట్ చేసి వాళ్ళ దిక్కు తిప్పుకుని పనులు చేయించుకుంటారు చూడండి. ఆ సీన్ కూడా ఇంట్లోనే అనిపించింది నాకు ఆ విషయంలో. దివ్య ఖచ్చితంగా నామినేషన్స్కి రావాలనుకున్నా వచ్చింది, ఎలిమినేషన్ కూడా అవ్వాలనుకుంటున్నా, అది మీ చేతిలోనే ఉంది. జెన్యూన్గా ఆడేటోళ్ళకి సపోర్ట్ చేయండి, జెన్యూన్ ఉండేటోళ్ళకి సపోర్ట్ చేయండి. ఒకరికి ఓటమిని నాగసర్ నోట్ల నుంచే వచ్చింది. నేనెంత ఒకరి ఓటమిని కోరుకోవడం కాదు, ఒకరి గెలుపును కోరుకో, నీ గెలుపును కోరుకో, పక్కనోడు ఓటమిని కాదని చెప్పి మాట్లాడిండు. అది నాకైతే ఎట్లా అనిపించింది తెలుసా? దివ్యకి మూతి మీద వాత పెట్టినట్టు అనిపించింది. మరి ఇప్పటికన్నా వాత పనిచేస్తుందా పనిచేయదా? ఇంకా చెప్తుంది కదా ఇంకా నా ఇష్టం అని చెప్పి.
ఇవాళ నామినేషన్స్లలో. ఇక ఏమో మీకే తెలియాలి ఏమో ఎవరికి సపోర్ట్ చేస్తారనేది మీరే చెప్పుర్రి. ఇది రివ్యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బై.